చూసిన అదానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారము, అదాని అరెస్టు వ్యవహారము, అమెరికాలో ఆయన మీద అయినటువంటి కేసు గురించే అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మీడియా కూడా కోడై కూస్తూ ఉంది. అదానికి సంబంధించినటువంటి వ్యవహారమే నడుస్తూ ఉంది. మొత్తం మీడియా రంగాల్లో కావచ్చు, యావత్ ప్రపంచం మొత్తం కూడా దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. ఓవైపు అదాని మీద కేసు నమోదు కావడం, అమెరికాలో న్యూయార్క్లో కేసు నమోదు కావడము, దాంతోపాటు ఇటు ఇండియాలో స్టాక్ మార్కెట్లో మొత్తం అదాని షేర్లన్నీ కూడా పతనమైపోవడము, సో లక్షల కోట్లలో నష్టాలు రావడం, ఇట్లాంటివన్నీ చర్చ కూడా నడుస్తూ ఉంది. అసలు ఏంటి అదాని కేసు, ఏం జరిగింది, అసలు అమెరికాలో ఏం జరిగింది, న్యూయార్క్లో ఎందుకు కేసు అయింది, అదాని చేసినటువంటి అక్రమాలు ఏంటివి, అదాని చేసినటువంటి వ్యవహారం ఏంటి, ఇవన్నింటి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అదాని కేసుకు ఇటు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సర్కారుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అదాని కేసులో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నదా, ఏ విధంగా ఉన్నది, ఉంటే ఏ రకమైనటువంటి అక్రమాలు ఇక్కడ కూడా జరిగినాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఏం ఆరోపిస్తూ ఉంది, బీజేపీ పార్టీ ప్రధానంగా ఏ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నది, ఇటు అదాని మీద వచ్చినటువంటి ఆరోపణల మీద రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అదాని అక్రమార్కుడు, దేశ సంపదను మొత్తాన్ని దోసుకపోతా ఉన్నాడు, అదాని మోడీ ఇద్దరు ఒక్కటే కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన దోసుకున్నటువంటి సంపదను రికవరీ చేయాలని చెప్పేసి ఆయన ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. వీటన్నింటి వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దీని కథ ఏంటి, ఒక అదాని చుట్టుముట్టు జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి, దాంట్లో ఆయన పాత్ర ఏంటి, ప్రభుత్వాల పాత్ర ఏంటి, కాంగ్రెస్ పార్టీకి అదాని ఏ విధంగా అక్కడికి వస్తూ ఉన్నాడు, బీజేపీకి ఏ విధంగా అక్కడికి వస్తూ ఉన్నాడు, ఇవన్నీ విషయాల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మిత్రులారా. ఒకసారి అసలు అదాని కేసు ఏంది, ఆ కేసు ఏంది, ఆ కేసు అనుకున్నటువంటి కథ ఏంది ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అదాని కేసు ఏంటో ఒకసారి చూద్దాం. న్యూయార్క్లో అదాని కంపెనీ మీద కేసు అయింది. ఎందుకు కేసు అయింది, దేనికోసం అయింది, అదాని గ్రూప్ మీద దేనికోసం కేసు అయింది అంటే కొంత క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఏంటంటే అదానికి సంబంధించినటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా డిఫరెంట్ రంగాలలో కూడా వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇలాగనే అదాని గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి ఏదైతే గ్రీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి కరెంటు ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా. సో దీంట్లో సోలార్ ప్రాజెక్టుని దక్కించుకోవడం కోసం, ఈ సోలార్ ప్రాజెక్టు ఏంటిదయ్యా అంటే 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ సోలార్ ప్రాజెక్టు కనుక దక్కితే దాదాపు $2 బిలియన్ లాభం వస్తుంది అదాని కంపెనీలకు. అదాని కంపెనీకి $2 బిలియన్ అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం వేసుకుంటే 16,000 ఒకసారి ఇక్కడ చూడండి, 16,882 కోట్ల రూపాయల ఆందోళన వస్తుంది. ఏది ఈ సోలార్ ప్రాజెక్టు కనుక, ఈ గ్రీన్ ఎనర్జీలో ఉన్నటువంటి సోలార్ ప్రాజెక్టు కనుక వీళ్ళకు వస్తే 20 సంవత్సరాల లోపల ఆ కంపెనీకి వచ్చేటువంటి లాభము $2 బిలియన్, అంటే ఇండియా కరెన్సీలో 16,882 కోట్లు వస్తుంది. అయితే ఈ కంపెనీ, ఈ సోలార్ ప్రాజెక్టు కంపెనీ, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు వీళ్ళకి రావడం కోసము అదానీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడింది, అవినీతికి పాల్పడింది, లంచాలు ఇవ్వజూపింది, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఈ కంపెనీ గురించి వీళ్ళ గురించి తప్పుడు విషయాన్ని ప్రచారం చేపించింది, తప్పుడు విషయాలను స్టేట్మెంట్లుగా ఇప్పించింది. దీనివల్ల ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచ ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, లేకపోతే ప్రపంచ పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే ఇట్లా వీళ్ళ నుంచి దాదాపు $3 బిలియన్ పెట్టుబడులను సేకరించింది, పెట్టుబడులను కావచ్చు, బాండ్లను కావచ్చు, ఇట్లాంటివన్నీ సేకరించింది, ఇలాంటి అవకతవకలకు పాల్పడింది. దీన్ని ఏ విధంగా చేసిందంటే ఏదైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ గురించి, ఈ కంపెనీ గురించి ఎవరు చెప్పాలి, ఇండియా తరపున ప్రభుత్వ అధికారులే చెప్పాలి. మళ్ళీ ప్రభుత్వ అధికారులే, దానికి సంబంధించినటువంటి అధికారులే చెప్పాల్సి ఉంటుంది. మంచి కంపెనీ బాగుంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అది ఉంటుంది అన్నమాట. పెట్టుబడిదారులకు కానీ, లోన్ ఇచ్చేటువంటి కంపెనీ ఫైనాన్స్ సంస్థలకు కానీ ఇట్లాంటివన్నింటికి కూడా ఈ ప్రభుత్వ అధికారులే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో, ఎవరైతే ప్రభుత్వ అధికారులు అది చేస్తారో వాళ్లకు దాదాపు $265 మిలియన్ $265 మిలియన్ లంచాన్ని చూపిరంట.
$225 మిలియన్ లంచాన్ని ఇవ్వజూపారు. అంటే $265 మిలియన్ అంటే ఇప్పుడు మన కరెన్సీ ప్రకారం మన ఇండియా కరెన్సీ ప్రకారము 2237 కోట్ల రూపాయలు అన్నమాట. 2237 కోట్ల రూపాయలు. అంటే ఇన్ని ప్రభుత్వ అధికారులకు 2237 కోట్ల రూపాయల డబ్బులను లంచంగా ఇచ్చి ఈ 16,882 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును కొట్టేయడానికి ప్రయత్నం చేసిర్రు. ఇంత లాభాలు వచ్చేది. దాంతోపాటు ఎక్కడైతే ఈ అప్పులు తేవడానికి ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాజెక్టు పెట్టినా కానీ సొంతం ఇంట్లో జేబులోకి వెళ్ళి పైసలు తీసి పెట్టరు. దాంట్లో మీద అప్పులు తెస్తారు, దాంట్లో మీద పెట్టుబడులు తీసుకొస్తారు, దాంట్లో మీద రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో అట్లా అప్పులు తేవడానికి పెట్టుబడులు తేవడానికి వీళ్ళకి లంచం ఇచ్చి రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిర్రు. రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రపంచ పెట్టుబడిదారులు కావచ్చు, లేదంటే వరల్డ్ ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దాదాపు వాటన్నింటి నుంచి $3 బిలియన్ నిధులను సేకరించారనమాట. సో దాంతో వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. వీళ్ళు మోసం చేసిన కోర్టును ఆశ్రయిస్తే దాన్ని గుర్తించినటువంటి అమెరికా న్యూయార్క్ సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు అదానీ కంపెనీ మీద, అదానీ గ్రూప్ మీద, దాంతోపాటు అదానీ గ్రూప్లో అనుబంధంగా ఉన్నటువంటి అదానికి మేనలుడిగా ఉన్నటువంటి సాగర్ అదాని మీద కూడా కేసు, దాంతోపాటు ఎవరెవరైతే తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారో కొంతమంది అధికారులు, కొంతమంది వ్యాపారవేత్తల మీద కూడా మొత్తం 8 మంది మీద కేసులు అయినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కేసు క్లుప్తంగా అదాని కేసు ఏంటి అని చెప్పుకోవాలనుకుంటే ఇదనమాట. అంటే ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుని దక్కించుకోవడం కోసము లంచం ఇచ్చి ఆ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పడమో, లేకపోతే ఉన్నది లేనట్టు చెప్పడమో, లేనిది ఉన్నట్టు చెప్పడమో, ఫ్యాబ్రికేట్ చేయడమో, ఇట్లాంటివి చేపించి, అది కూడా ఎవరితోటి? ప్రభుత్వ అధికారులతోట, భారత ప్రభుత్వ అధికారుల చేత ఈ తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి ఈ స్టేట్మెంట్ల ఆధారంగా దాదాపు $3 బిలియన్ పెట్టుబడులను కావచ్చు, అప్పులను కావచ్చు రాబట్టడమే ఇక్కడ చేసినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం. సో దీనికి సంబంధించి నిన్న ఎకానమీ టైమ్స్ ఏదైతే ఉందో, ఎకనామిక్ టైమ్స్ దానికి సంబంధించినటువంటి ఆ విషయాలను బయటపెట్టింది. ఇంతకుముందే ఇదే అదానీ గ్రూప్ మీద హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి ఇది అక్రమాలకు పాల్పడతా ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు ఇది. సో కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా అదానికి సంబంధించినటువంటి అన్ని షేర్లు కూడా కొలాప్స్ అయిపోయినాయి. అన్ని షేర్లు కూడా పతనం వైపుగా పోతా ఉన్నాయి. సో అన్ని షేర్లు కూడా పడిపోయినాయి. ఇది అదానికి సంబంధించినటువంటి కేసు. అయితే దీని మీద రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు అదానీ అంటే మోడీ అంటే అదానీ, ఇది దేశమంతా తెలుసు. అదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధం కావచ్చు, అదానీ మోడీ ఏ విధంగా మన వ్యాపార సామ్రాజ్యాన్ని, అదానీ రాజకీయ సామ్రాజ్యాన్ని మోదీ ఏ విధంగా విస్తరిస్తూ వస్తూ ఉన్నారో సో అందరూ చూస్తూనే ఉంది, యావత్ దేశమంతా చూస్తూనే ఉంది. అయితే మోడీ మీద, అదానీ మీద మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. సో వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని దోసుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకవైపు ఒక ఆయనేమో రాజకీయంగా ఇది చేస్తా ఉన్నాడు, ఇంకొక ఆయనేమో వ్యాపార సామ్రాజ్యాన్ని విషకోరులతోని వ్యాప్తి చెందుతా ఉన్నాడు, అక్రమాలకు అన్యాయాలకు పాల్పడతా ఉన్నాడు. దేశమంతా ప్రపంచమంతా సెట్ డౌన్లో ఉన్న సమయంలో కూడా అదానీ కోసం మోడీ పనిచేసిండ్రు. అదానీ మోదీ వేరు కాదు, మోదాని రెండు ఒక్కటే అని చెప్పేసి ఆయన గతంలో చాలాసార్లు ఆరోపించిండు, ఇప్పుడు కూడా ఆరోపించిండు. అయితే ఈ వార్తలు బయటకు వచ్చిన పిమ్మట వెంటనే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిండు. రాహుల్ గాంధీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండయ్యా అంటే, రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఇక్కడ చూద్దాం. వెంటనే ఈ అక్రమాలకు, ఈ అవకతవకలకు, ఈ అవినీతికి పాల్పడినటువంటి అదానీని వెంటనే అరెస్టు చెయ్యాలి, అదానీ వెనకాల ఉన్నది ఎవరో తేల్చాలి. అదానీ ఇదొక్కటే కాదు, చాలా అవకతవకలకు పాల్పడ్డాడు, చాలా విషయాల్లో ఆయన ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఆయన వెంటనే అరెస్టు చేయాలి. సో ఏదైతే న్యూయార్క్ అధికారులు అయితే అరెస్టు వారెంట్ జారీ చేస్తారు అక్కడ కోర్టు, సో అది వెంటనే దాన్ని అమలు చేయాలి. ఇక్కడ దేశ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి, బీజేపీ కూడా స్పందించాలి. మోడీకి అదానీకి ఉన్నటువంటి సంబంధం ఏంది, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మోదీ అదానీకి దోస్తు, అదానీ మోదీకి ఆప్త మిత్రుడు. సో కాబట్టి వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి వ్యవహారం మీద తేల్చాలి, వెంటనే దాని మీద ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మన రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన
ప్రధాన ప్రతిపక్షంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీనిపైన అదాని దేశాన్ని దోసుకున్నాడు, దేశ సంపదను మొత్తం దోసుకున్నాడు, కాబట్టి దీని మీద చర్చ పెట్టాలి, దీని మీద అలాంటి అక్రమార్కుడు దోసుకుంటున్నటువంటి ఈ సంపదని, ఇట్లాంటి అవినీతి అక్రమాలను అన్నింటిలో కూడా బయట పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిండు. దీన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడ్డది. ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఈ ప్రెస్ మీట్ పెట్టే కానీ సమస్య వచ్చి పడ్డది. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ అదానితోటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ర్యాంక్ ఎందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి, అదాని, ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తెల్లారే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారే అదాన్ని పిలిపించుకున్నాడు. ఆ డోర్ పెట్టు, అదాన్ని పిలిపించుకున్నాడు. ఇక్కడ వచ్చిన తెల్లారే అదాన్ని పిలిపించుకుని ఆయన అంటే ఆయన ప్రతినిధులను పిలిపించుకొని కలిసిండు, ఆయనతో మాట్లాడిండు, ఆయనని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించిండు, పెట్టుబడులు పెట్టమని కోరిండు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమో జాతీయ స్థాయిలో అదాని అక్రమాలను, అవినీతిని, వీటి గురించి ప్రెస్ మీట్లు పెట్టడము, ఈ బహిరంగ సభల్లో కూడా, ఎన్నికల ప్రచారంలో కూడా అదాని పేరును ప్రస్తావించి ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. కానీ మరొక వైపు ఏమో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అదానితోని పెట్టుబడులు పెట్టించడము, ఆయన ఇచ్చినటువంటి విరాళాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. సో దీంతో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ రాహుల్ గాంధీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయనకు ఒక చిక్కు ప్రశ్న వచ్చింది. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఒక మహిళా జర్నలిస్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే, అయ్యా మీరు రాహుల్ గాంధీ గారు మీరు ఆరోపిస్తున్నారు, బాగానే ఉన్నది, మరి ఇదే అదానితోటి మీ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వాలు కానీ ఎంఓయూలు చేసుకున్నాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ దావోస్ పర్యటనలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకొని సంతకాలు పెట్టుకున్నారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా పట్టుకొని ఫోటోలు దిగి దాన్ని ఎంఓయూలు చూపించిర్రు ప్రపంచానికి. సో దాంతోపాటు ఇంకా 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిర్రు. ఇవన్నిటి గురించి కూడా ఆమె ప్రశ్న అడగడం జరిగింది. అక్కడ అడిగినప్పుడు 100% మేము అదానిని అరెస్ట్ చేయాలి, అదానికి సహకరించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళు తప్పు చేస్తే అని చెప్పిండు. ఇప్పుడు అదానినే కరప్టెడ్ ఫెలో అన్నప్పుడు, ఆయన అవినీతి పరుడు అయినప్పుడు ఆయనతో పెట్టుబడులు పెట్టించినటువంటి ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే రాహుల్ గాంధీ ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన సొంత ప్రభుత్వాన్ని, ఆయన పార్టీ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ అటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఈ రెండు ప్రభుత్వాలను ఆయన విమర్శించినట్టే కదా. ఈ రెండు ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో, ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు అక్కడ చూస్తే ఆయన కానీ, సో వీళ్ళిద్దరు కూడా అవినీతి పరులు అన్నట్టే కదా. మరి ఈ లెక్కన ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా అయ్యిందన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ గొంతులో వెలక్కాయబడ్డట్టు అయిపోయింది. దీంతో అసలు ఏం చేయాలి, అసలు సమస్య ఎక్కడ వచ్చింది? నాకు తెలిసి ఈ మొత్తం దేశంలో అదానితోటి ఎవరు కూడా నేరుగా సంబంధాలు పెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వాలు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వెంటనే అదాన్ని పిలిపించుకొని సంబంధాలు పెట్టుకున్నాడు. కావాల్సుకునే దావోస్ పర్యటనలో ఆయనతోటి 12,400 కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి పెద్ద చిక్కుముడిగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. అదాని అక్రమార్కుడైనప్పుడు, అవినీతి పరుడైనప్పుడు ఎందుకు అదానితోటి 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నాడో దాని గురించి కూడా సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అంటే తన ముఖ్యమంత్రి చేసినటువంటి ఇది వేరే తీరుగా ఉంది, ఈయన మాట్లాడేది ఒక తీరుగా ఉంది. సో ఈ విషయం కూడా మాట్లాడదాం. ఒకసారి తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటివి, ఏ రంగాల్లో వచ్చినాయి, అసలు ఏమైంది, దానికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఆ వీడియో కూడా చూపించినాక ఫస్ట్ రాహుల్ గాంధీకి ప్రశ్న ఎట్లా అడిగారో చూడండి ఒకసారి. प्रधानमंत्री की एक तरीके से साठगांठ है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने एमओयू साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल अदानी जी का अरेस्ट होना चाहिए और
जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। సో ఏమంటా ఉన్నాడు, అదానిని అరెస్ట్ చేయాలి, అదానితో చేతులు కలిపి ఎవరైతే అవినీతికి పాల్పడరో అక్రమాలకు పాల్పడరో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అది ఎవరైనా కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, అంటే ఇక్కడ ఏంది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్తున్నాడు ఓల్ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంది, ఒక్కసారి వచ్చినటువంటి పెట్టుబడులేంది, ఇగో ఎట్లా ఏ విధంగా వచ్చినాయి. ఇక్కడ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పెట్టుబడులు రేవంత్ రెడ్డి అదాని చేసుకున్నటువంటి పెట్టుబడులు ఏంటివి, ఏ రంగాల్లో చేసుకున్నాడు ఒకసారి చూడండి. అదాని గ్రీన్ ఎనర్జీ కింద ఇప్పుడు ఏదైతే దేని మీదనైతే లొల్లి నడుస్తూ ఉందో ప్రపంచవ్యాప్తంగా, ఏదైతే సోలార్ ప్రాజెక్టు మీద అవకతవకలకు పాల్పడినని అదాని గ్రూప్ మీద, అదానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు అయినాయో అదే సంబంధించినటువంటి ప్రాజెక్టు, అదే గ్రీన్ ఎనర్జీ తెలంగాణ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతా అని చెప్పేసి ఎంఓయూ చేసుకుంది మన దావోస్ పర్యటనలో. అంటే అక్కడ అవినీతి జరిగింది అంటే ఇక్కడ కూడా అవినీతి జరిగినట్టే, ఎందుకంటే అదే ప్రాజెక్టు కాబట్టి. సో ఇక్కడ 5,000 కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టు మీద దానికి సంబంధించిన పెట్టుబడుల మీద ఎంఓయూ జరిగింది. అదానికి సంబంధించినటువంటి డేటా సెంటర్ల మీద ఇంకొక 5,000, ఇంకా అంబుజా సిమెంట్కి సంబంధించి 1,400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి ఎంఓయూ జరిగింది. అదాని ఏరోస్పేస్ డిఫెన్స్కి సంబంధించి 1,000 కోట్లు. సో దీని మీద ఇప్పటికే రెండిట్ల మీద లొల్లి నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ రెండు రంగాల మీద ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి దాని మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అంబుజా సిమెంట్కు సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో దాని మీద చర్చ నడుస్తుంది. మనం చూసినాం కదా, రామన్నపేట దగ్గర ఈ అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరూ తిరగబడ్డారు, అభిప్రాయాన్ని చెప్పలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, స్థానిక ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. మరి ఎవరెవరికి ఎన్నెన్ని మూటలు పోయినాయో ఏం పోయినాయో తెలియదు, కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ ఇప్పుడు న్యూయార్క్లో అయినటువంటి కేసులో దీనికి సంబంధించినటువంటి కేసే అయ్యింది. ఇక్కడ ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది నడిచింది. దీంతో పాటు ఏది ఇంకో ఇదేమో పెట్టుబడులు దావోస్లో పెట్టుకున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూ ఇది ఇక ఇంకొకటి ఇదేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేతలపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు గౌతమ్ అదాని స్వయంగా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి 100 కోట్ల రూపాయల విరాళము ప్రకటించి ఇచ్చిపోయినటువంటి సందర్భం. ఈ రెండింటి మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇది విరాళమా లేకపోతే ఇది కూడా లంచం లాంటిదేనా? ఏదైతే గ్రీన్ ఎనర్జీ కోసము సోలార్ ప్రాజెక్టు కోసము భారత ప్రభుత్వ అధికారులకు $265 లంచాన్ని ఇవ్వజూపి 16,882 కోట్ల విలువైన ప్రాజెక్టు కొట్టేదామని చూసిండో, అలాగనే ఈ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చేసి ఇక్కడ 1,400 కోట్ల విలువైనటువంటి అంబుజా సిమెంట్ కానీ, ఇటు 5,000 కోట్ల విలువైనటువంటి గ్రీన్ ఎనర్జీ కానీ, మిగతా మొత్తం 12,400 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కొట్టేసిండా? అక్కడ అది అవినీతి అయినప్పుడు ఇక్కడ ఇది కూడా అవినీతే కదా. ఏది అక్కడ అమెరికాలో అయినటువంటి కేసుకు సంబంధించి $265 అంటే 2,235 కోట్ల విలువ రూపాయలని లంచంగా ఇవ్వజూపి 17,000 కోట్ల రూపాయలు లాభం పొందేటువంటి ప్రయత్నం చేసిండో, అలాగనే ఇక్కడ కూడా 100 కోట్లని విరాళం రూపంలో ఇచ్చి ఇక్కడ 12,400 కోట్ల రూపాయలని తీసుకున్నటువంటి ఆ పెట్టుబడులను దాని మీద లాభం పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? సో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి దీని మీద నీడలు కమ్ముకున్నాయి. ఇది రాహుల్ గాంధీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం చెప్పేటువంటి మాటనే కాదు, ఇదే విషయం మీద బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. अक्टूबर 2024 को अडानी फाउंडेशन ने रेवंत रेड्डी जो कि तेलंगाना के मुख्यमंत्री, उन्हें 100 करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास स्किल अपलिफ्टमेंट के लिए. क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? అది అంటే ఒక అవినీతి పరుడు, ఒక అక్రమార్కుడు చేత ఆయన 100 కోట్లు డొనేషన్ ఇస్తే మీరు ఎట్లా తీసుకున్నారు? ఏ రకంగా తీసుకున్నారు? ఇవాళ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు కదా అదాని మీద. అదాని 1,000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నాడు, ప్రభుత్వ సొమ్ముని, భారతదేశ సొమ్ముని, దేశ సంపదను దోసుకుంటున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ
అలాంటి అవినీతి పరుడు వచ్చి అదాని లాంటి అవినీతి పరుడు వచ్చి మరి 100 కోట్లు విరాళం ఇస్తే నీ ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా. రాహుల్ గాంధీ ఈ నియమించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఏ విధంగా తీసుకున్నారు అని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తా ఉంది. పెట్టుబడులు కాదు, డొనేషనే ఇచ్చిండు, అంటే దానం చేసిండు, విరాళంగా ఇచ్చిండు అన్నమాట. 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार 12,400 करोड़ का एमओयू साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ, 12,400 करोड़ रुपए का। राहुल जी सो इधे कौन जवाब देगा? क्या आप और रेवंत रेड्डी अलग हैं? రాహుల్ గాంధీ గారు ఎవరు సమాధానం చెప్తారు దీనికి? నువ్వు వేరు, మీ 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరా? మీ పార్టీ వేరు, ఈ పార్టీ వేరా? రెండు ఒకటే కదా. రాహుల్ గాంధీది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ ఏమో అదానిని వ్యతిరేకించుడు ఎట్లా, రేవంత్ రెడ్డి ఏమో అదే అదాని నుంచి, అదే అక్రమార్కుడైనటువంటి, అదే అవినీతిపరుడైనటువంటి అదాని నుంచి 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకోవడం ఎట్లా, 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించుకోవడం ఎట్లా, దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకోవడం ఎట్లా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. వాస్తవమే కదా. మరి అదాని అక్రమార్కుడు అయినప్పుడు ఆ అక్రమార్కుడితో చేతులు కలిపినటువంటి ఈ ప్రభుత్వం కూడా అక్రమాలకు పాల్పడినట్టే కదా, అవినీతి చేసినట్టే కదా, ఆ స్కామ్లో ఈ ప్రభుత్వం ఉన్నట్టే కదా. మరి రాహుల్ గాంధీ నిజంగానే సచ్చీలుడైతే, నిజంగానే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయమని చెప్పాలి, రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయమని చెప్పాలి, రేవంత్ రెడ్డిని కూడా విచారణ ఎదుర్కోమని చెప్పాలి, అదే రేవంత్ రెడ్డి మీద స్వయంగా విచారణకు ఆదేశించుకోమని చెప్పాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు విరాళం రాగానే నువ్వు అంబుజా సిమెంట్కు సంబంధించినటువంటి అన్ని పనులు క్లియర్గా లైన్ చేసి పెట్టావు. అది అట్లా లొల్లి నడుస్తూనే ఉందో లేదో, వెంటనే మళ్ళీ అదే నల్లగొండలో సున్నపు గనులకు సంబంధించినటువంటి భూములను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం పత్రికలల్లో ప్రభుత్వము గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కడైతే జాతీయ స్థాయిలో అదాని ఏ విధంగా అయితే అధికారులను అంటగట్టుకొని మోసం చేస్తా ఉన్నాడో, ఇక రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ అధినేతలను అంటగాగి వాళ్ళకు విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వాల ఇక్కడ కూడా ప్రాజెక్టుల రూపంలో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించాల్సి ఉంటుంది. నిజంగా కూడా దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మరి రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆయన పదవిని తీసేయాలి, రేవంత్ రెడ్డిని పదవి నుంచి తీసేయాలి. ఒకవేళ రాహుల్ గాంధీ ఆరోపించిన ఆరోపణలన్నీ నిజమే అయితే, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన ప్రతి ఆరోపణ నిజమే అయితే రేవంత్ రెడ్డి పదవి నుంచి తీసేయాలి, రేవంత్ రెడ్డి మీద విచారణ కమిటీ వేయాలి. రేవంత్ రెడ్డిని యదాని తప్పు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసినట్టే కాబట్టి ఇద్దరి మీద విచారణ చేయాలి. ఆ 100 కోట్ల లెక్కేందో తేలాలి, 12,400 కోట్ల లెక్కేందో తేలాలి, అంబుజా సిమెంట్ ఏందో తేలాలి, గ్రీన్ ఎనర్జీ కథ ఏందో తేలాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడాలి. ఈ దెబ్బతోటి రాహుల్ గాంధీకి నోట్ల వెలక్కాయబడ్డట్టు అయిపోయింది, గొంతుల వెలక్కాయబడ్డట్టుగా అయిపోయింది. సో కాబట్టి మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? చెప్తున్నాడు అందరిని అరెస్ట్ చేయాలి, ఆయనకు అంటగా అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు. కానీ చెప్పడం ఒకటే కాదు కదా, ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన అదానితోని ఒప్పందం చేసుకున్నందుకు, అదాని అక్రమాలకు ఈయన కూడా అంటగాగినందుకు ముందు ఆ పదవి నుంచి ఆయన తీసేయాలి. ముందు ఆ పదవి నుంచి ఆయన తీసేసి ఆయన పక్కన పెట్టి విచారణ ఆ రేవంత్ రెడ్డి మీద, ఆయనకు సహకరించినటువంటి వాళ్ళ మీద విచారణ చేయాలి, సిమిలర్గా అదాని మీద జరుగుతున్నట్టుగానే. అప్పుడు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు శాంటిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. మీ మంత్రులు మీ గవర్నమెంట్ ఏమో ఎంఓయూలు చేసుకుంటుంది, మీ గవర్నమెంట్ ఏమో అదే అదాని నుంచి 100 కోట్ల రూపాయలు విరాళంగా తీసుకుంటుంది, అదాని మీదనేమో మీరు మళ్ళీ ఆరోపణలు చేస్తారు. ఇదే అదాని వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఐటీసీ కోహినూరులో హోటల్లో కూర్చొని ఇక్కడ నెంబర్ 2గా చలామణి అవుతున్నటువంటి ఒక మంత్రిని తీసుకుపోయి అలా కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు. ఈడీ కేసు ఏమైందో ఇప్పటిదాకా తెలియదు, మరి ఎందుకో మాట్లాడతలేడు రాహుల్ గాంధీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగినటువంటి ఈడీ కేసు అధికారులు పోయిర్రు, 2 రోజులు సోదాలు చేసిర్రు, పశలు లెక్క పెట్టే మిషన్ లెక్క పెట్టేటువంటి కట్టలు లెక్క పెట్టేటువంటి మిషన్లన్నీ లోపలిపోయినాయి. ఎంత అయింది మరి? ఆ కేసు ఏమైంది? ఈడీ ఎందుకు అధికారికంగా ఒక ప్రకటన బయటకు ఇవ్వలేదు? అసలు కేసు నమోదైందా కాలేదా? దాని మీద కూడా విచారణ చేయాలి కదా, దాని మీద మాట్లాడాడు. కాబట్టి డబుల్ స్టాండ్, కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈడ చేసేది ఈడ చేస్తారు, ఆడ చేసేది ఆడ చేస్తారు.
ఈడ ఎందుకంటే మళ్ళీ రాహుల్ గాంధీ వెంటనే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేస్తే వీళ్ళకు పోవాల్సిన సంవత్సరాన్ని పోవు కదా. సో ఇదంతా కూడా డబుల్ గేమ్ అన్నమాట. ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇంకా ఒక్క నిమిషం, ఇక ఇది అయిపోతే ఇక ఈ విషయాలు మొత్తాన్ని మీడియా అదానీ గ్రూప్ ఏం చేసిందంటే ఇదంతా తప్పు, మేము శుద్ధపూసలము, మాకేం తప్పు తెలియదు, ఈ వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే $265 ఇవ్వజూపినటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయి, $1 మిలియన్ ఇవ్వజూపినటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ తప్పు, దాంట్లో తప్పు అసలు నిజమే లేదని చెప్పేసి ఖండిస్తూ ఉంది. అయితే ఇదే సందర్భంగా కవిత ఒక ట్వీట్ చేసింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఆమె జైలుకు వచ్చిన తర్వాత రాగానే యాక్టివ్ అవుతుందని చాలామంది అనుకున్నారు. బట్ కానీ ఆమె యాక్టివ్ కాలేదు, కొంత రెస్ట్ తీసుకున్నారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉండడంతో కొంత ఆమె రెస్ట్ తీసుకున్నారు. కానీ ఇవాళ ఆమె మొట్టమొదటిసారిగా ఒక ట్వీట్ వేసారు. ఆ ట్వీట్ ఏందో మీకు చదివి వినిపిస్తా. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానిని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపే ఉన్నారా? అదాని వైపేనా? నిజంగా కూడా మరి బీజేపీ కూడా ఆలోచించాలి. ఇక్కడ బీజేపీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారం లేదు, నేను మొదటి నుంచి మొత్తుకున్నా, దాంట్లో ఎలాంటి ఆధారం లేదు, జస్ట్ అది ఒక 60 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. సో అందులో ఎలాంటి కేసు లేదు, ఎలాంటి ఆధారం లేదు. బీజేపీ ఎంపీలు ఆరోపించారు, బీజేపీ టీవీలు రాస్తాయి, బీజేపీ పత్రికలు రాస్తాయి, బీజేపీ టీవీలు పెద్ద పెద్ద కథనాలు చేసి రాస్తాయి. ఇక్కడ బీజేపీ నాయకులు మాట్లాడారు. అదే కేసు, అది అవినీతి జరిగిందని చెప్పారు. అసలు ఆ పాలసీ రద్దు అయిపోయింది, పాత పాలసీ మళ్ళీ వచ్చింది, రకరకాల చర్యలు అయిపోయినాయి. అసలు అక్కడ ఆ పాలసీ ప్రకారం ఒక మందు డబ్బా అమ్మింది లేదు, అయ్యింది లేదు, ఏం జరిగింది లేదు, అవినీతి అయ్యింది లేదు. కానీ ఈడీ కేసు పెట్టింది, కొన్ని నెలల పాటు ఆమెను జైల్లో పెట్టింది. రాజకీయంగా ఎన్ని విధాలుగా లాభం పొందాలో అన్ని విధాలుగా లాభం పొందింది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టింది, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని జైల్లో పెట్టింది, ఇట్లా అందరినీ జైల్లో పెట్టి రాజకీయ లబ్ధి పొందింది బీజేపీ. మరి అలాగనే అదాని మీద ఆధారాలు ఉన్నాయి. అమెరికాలో న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇంత ఉన్నాక కూడా మరి అదాని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా, లేకపోతే ప్రధాని మోడీ గారు అదాని వైపే ఉంటారా? ఎమ్మెల్సీ కవిత అడిగినట్టు ఇప్పుడు ఇక్కడ అదానికి మన మోడీకి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా ఏం ఆధారాలు లేకపోయినా లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి లోపల పెట్టి రకరకాలుగా బదనాం చేసి పర్సనల్గా లేకపోతే పార్టీ పరంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ అదానిని కూడా అరెస్ట్ చేసి నిజంగానే అందులో ఆధారాలు ఉన్నా కానీ అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే ఇద్దరు ఒకటే అన్నట్టు. అరెస్ట్ చేసిరంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి నిగ్గు తెల్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో కాబట్టి మొట్టమొదటిసారిగా ఆమె ట్వీట్ చేసింది ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం, కొన్ని నెలల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చినాక మాట్లాడుతుంది అని అనుకున్నారు చాలా వరకు. అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటుంది, కొంత దూసుకపోతుంది. ఓవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కవిత, ఇట్లా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కనపడతా ఉంటాయి అని చెప్పేసి బాగా చర్చ నడిచింది. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఆమె ఇన్ని రోజులు ఆమె హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఆమె ఇన్ని రోజులు బయటికి రాలే, ఇన్ని రోజులు మాట్లాడలే. కానీ ద ఫస్ట్ టైం ఇవాళ ఒక ట్వీట్ వేసింది అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. మోడీ అదాని దోస్తాన ఏ విధంగా ఉందో తెలిసేటువంటి విధంగా అదానికి ఒక న్యాయం, ఈ భారతంలో, ఈ అఖండ భారతదేశంలో ఆడబిడ్డకు ఒక న్యాయమా? ఆధారాలు లేకపోయినా నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారు, ఆధారాలు ఉన్నా కానీ అదాన్ని అరెస్ట్ చేస్తలేరు, ముట్టుకుంటలేరు అని చెప్పేసి ఒక ట్వీట్ వేసింది. దానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో ఇది ఇట్లా ఉన్నది. మొత్తానికైతే ఇప్పుడు మొత్తం చూసుకుంటే అదానీ కేసులో, అదానీ వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతే గొయ్యి, వెనకకు పోతే నుయ్యి లెక్క తయారైందన్నమాట. కుర్తిల పడ్డ ఎలక తీరుల పరిస్థితి అయింది. రాహుల్ గాంధీ నిజంగానే కరాఖండిగానే పోరాటం చేస్తూ ఉండరు అదాని మీద, అదాని అక్రమాల మీద. కానీ అదే అక్రమార్కుడైనటువంటి అదానితోటి ఇలా ప్రభుత్వంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, మిగతా ప్రభుత్వాలు కానీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా అంటగాగినటువంటి పరిస్థితి ఉన్నాయి గతంలో.
సో కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ తనను తాను నిరూపించుకోవాలంటే ముందు ఆయన చేయాల్సినటువంటి పని ఏంటిదంటే 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినో లేకపోతే ఈ అదానితో ఉన్నటువంటి ఎంఓయూలను ముఖ్యమంత్రిని తీసేసి వేరే వాళ్ళని పెట్టడమా, లేదంటే ఎంఓయూలు రద్దు చేసుకోవడం అదానితోటి ఏంటి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో అదాని మోడీ బంధాన్ని దేశవ్యాప్తంగా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇటు మొత్తము భారతదేశం మొత్తం పాదయాత్రలు చేసి ఆ యాత్రలు ఈ యాత్రలు జోడో యాత్ర డోజో యాత్ర డోలో యాత్ర ఇట్లా ఈ యాత్రలన్నీ చేసేసి ప్రచారం చేసి కొంత మూట కడతా ఉంటే ఒకే ఒక్క షాట్ తోటి రేవంత్ రెడ్డి అదానితో ఫోటో దిగేసి దాన్ని మొత్తము బుగ్గిపాలు చేసిండు. సో మరి అలాంటి రేవంత్ రెడ్డిని ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే రేవంత్ రెడ్డిని టచ్ చేసి దమ్ము కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిని టచ్ చేసే అంత దమ్ము కూడా లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక టచ్ చేసి ఆయన తీసి పక్కన పెట్టిందంటే ప్రభుత్వం ఉండదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. ఎందుకంటే ఆయన పక్కన పెడితే ఆయన ఊకోడు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి రేపు ఎవరి క్యాబినెట్లోనో మంత్రిగా చేయాలంటే అంత ఈజీగా ఉండదు, అంత అహం ఒప్పుకోదు. సో కాబట్టి ఆయన పక్కన పెట్టారంటే 100% ఆయన గుంపులు వేసుకొని పోతారు. సరే ఎంతమంది పోతారా ఏందా పక్కన పెడితే కొంతమంది గుంపులు వేసుకొని బీజేపీతోనో లేకపోతే ఇంకెక్కడితోనో సపరేట్ కుంపటి పెట్టుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది? ఓవైపు జాతీయ మీడియా కావచ్చు, ఒకవైపు బీజేపీ కావచ్చు, మరొక వైపు ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది అదాని రేవంత్ బంధం మీద ఏంటి కథ అనేది దాని మీద డిమాండ్ చేస్తారు. మరి ఏ విధంగా ఉండబోతుంది రాహుల్ గాంధీ వ్యవహారం, ఎట్లా ఉండబోతుంది జాతీయ కాంగ్రెస్ వ్యవహారం అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా అదాని కేసు అనేది బయటికి రావడంతో అదానికి ఏం నష్టం జరిగిందో ఏమో తెలియదు, దాంతోపాటు బీజేపీకి జరిగినటువంటి నష్టం ఏదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా డ్యామేజ్ అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ భాగవతం ఏదైతే 2 నాలుకల ధోరణి అంటాం కదా, ఈ 2 నాలుకల ధోరణి ఏ విధంగా ఉందో కూడా బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అది రేవంత్ రెడ్డి వల్లనే అది కూడా బయటపడతా ఉంది. థ్యాంక్ యూ.